నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు మన ప్రస్తావన ఏమిటి అనగా సహజ అవస్థ, సహజ అమనస్కము అనగానేమి, స్వస్థత అనగానేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనకు తెలిసినంతలో ప్రస్తావన చేసుకుందాం. గడిచిన కాలంలో మన భారతదేశంలో ఎందరో మహాత్ములు, ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, యోగీశ్వరులు, మునులు, మునీశ్వరులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, సిద్ధపురుషులు ఎందరో అవతరించారు. అవతరించి భగవంతుని యొక్క ఉనికిని, ఆస్తికత్వాన్ని సమాజానికి ప్రబోధించారు. యోగులు యోగాభ్యాసము చేసి భగవంతుడు ఉండాడు అని చెప్పి అష్టసిద్ధులను సమాజానికి ఒక ఆస్తికత్వాన్ని ప్రబోధించారు. అయితే ఎందరో మహాత్ములు అవతరించినప్పటికీ జ్ఞానభాస్కరుడు సాక్షాత్తు పరమశివుడే జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించి సాధన రహస్యాలను, అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మ విద్యను, 72 మతాలను ఖండించి అద్వైత మత ప్రతిష్టాపకుడై సమాజానికి చక్కటి సందేశాన్ని, సాధకులకు అద్భుతమైనటువంటి రహస్యాలను పొందుపరిచి సమాజానికి ప్రబోధించారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలని, పరమాత్మ సాక్షాత్కారం పొందాలని అనేటువంటి కోరిక ఉంటుంది. అయితే ఎవరు చెప్పేది నిజము, ఏ గురువులు చెప్పేది సత్యము, ఏ యోగము శ్రేష్టమా, ధ్యానము శ్రేష్టమా, మంత్రజపము ఉత్తమమా అని అనేక కోణాలలో ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంతకు పూర్వము గడిచిన కాలాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ప్రబోధించారు. ఒకరు ధ్యానం గొప్పదంటే, ఒకరు యోగం గొప్పదంటే, ఒకరు ప్రాణాయామం గొప్పదంటే, ఇంకొకరు శాంభవి ముద్ర గొప్పదంటే, ఇంకొకరు అమనస్క యోగం గొప్పదంటే అనేక కోణాలలో సాధనలను చేయడం జరిగింది, చెప్పడము జరిగినది. అటువంటి రోజుల్లో జగద్గురు శంకరాచార్యులు వారు అవతరించి 72 మతాలను సమన్వయపరచి వేద వాంగ్మయాన్ని, ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. అద్వైతము అనగా 2 కాదు, ఉన్నది ఒకటే. అది గురు పరంపరలో మనకు ప్రాప్తిస్తుందని చెప్పి మరి శ్రీమన్నారాయణుడే వ్యాసుని రూపంగా మనకు వేదాలను విభజించారు. వ్యాసుని కుమారుడే శుకమహర్షి. శుకమహర్షి శిష్యుడే గౌడాపాదాచార్యులు వారు. గౌడాపాదాచార్యులు వారి శిష్యులే గోవింద భగవత్పాదాచార్యులు వారు. గోవింద భగవత్పాదాచార్యులు వారి శిష్యులే జగద్గురు శంకరాచార్యులు వారు. ఇలా పరంపరంగా మనకు ఈ బ్రహ్మ విద్య, అద్వైత సిద్ధాంతం అనేటువంటి విద్య ప్రాప్తించినది, సంక్రమించినది. అయితే శంకరుల వారు ప్రతిపాదన ఏమిటి అనగా 4 వేదములు, 1180 ఉపనిషత్తులు, షడ్దర్శనములు, కావ్యములు ఇవన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా పరిశీలన చేసి
సులభమైనటువంటి ప్రబోధన మనకు అందజేశారు. వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, షడ్దర్శనములను అన్నిటినీ కూడా అందులో ఉన్న సారాంశాన్ని మనకు సూక్ష్మంగా గ్రహించి తమ భాష్య రూపముగా భాష్యాలలో పొందుపరిచారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యం అంటారు. ఈ 3 గ్రంథములే మనకు ప్రశంసనీయమైనటువంటివి. ఇందులో ఉన్నటువంటి అంశములనే భాష్య రూపములుగా మనకు అందజేశారు. ఎవరు ఏ గురువులు మనకు బోధ చేయాలన్నా ఇందులో ఉన్నటువంటి అంశాలనే మనకు బోధ చేయాలి. అందుకనే గడిచిన కాలంలో ఎవరు కూడా ఈ ప్రామాణికాన్ని తీసుకోలేదు, ఉపనిషత్తులను ప్రమాణంగా తీసుకోలేదు. అందుకనే శంకరులు వారు ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, భగవద్గీతను ఈ 3ని సమన్వయపరిచి మనకు అందజేసినటువంటి ఏకైకమైనటువంటి బ్రహ్మ విద్య, నీవు సాధన చేయబడుతున్న నీ స్వరూపమే పరమాత్మ స్వరూపము, నీవే పరబ్రహ్మ స్వరూపుడు అని 4 వేదములలో ఉన్న 4 మహావాక్యములకు అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఐత్రేయోపనిషత్తులో లక్షణ వాక్యమై ఉన్నది. అహం బ్రహ్మాస్మి, ఈ వాక్యము బృహదారణ్యకోపనిషత్తులో అనుభవ వాక్యమై ఉన్నది. తత్వమసి, ఈ వాక్యము సామవేదములో చాందోగ్యోపనిషత్తులో ఉపదేశ వాక్యమై ఉన్నది. అయమాత్మా బ్రహ్మ, అధర్వణ వేదములో మాండుక్యోపనిషత్తులో సాక్షాత్కార వాక్యమై ఉన్నది. ఇవి సద్గురువుల ద్వారా మాత్రము చక్కగా ఉపక్రమము, ఉపసంహారము అనేటువంటి అంశాలను తెలుసుకొని మనము షడ్లింగముల ద్వారా సద్గురువులు, షడ్లింగములు అంటే లింగము అంటే సంకేతం, గుర్తు. సద్గురువుల ద్వారా ఈ షడ్లింగముల ద్వారా మాత్రమే గ్రహించాలి. సద్గురువులు ఈ ఉపక్రమము, ఉపసంహారము వీటిని చక్కగా శిష్యులకు బోధ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనగా అమనస్కము అనగా ఏమిటి? ఉపనిషత్తుల్లో మనకు చెప్పబడినది సహజ అమనస్కం. ప్రాణాయామము, ధ్యానము, యోగము, జపము చేసి మనస్సును యోగ బలము ద్వారా కొన్ని సెకండ్లు కానీ కొన్ని నిమిషాలు కానీ ఆపివేయడం. యోగ బలము చేత, ప్రాణాయామము చేత మనస్సును ఆపివేయడం, ఇది అమనస్కం. మనసు లేని స్థితిని అమనస్కము అంటారు. ఈ అమనస్కం అనేటువంటిది ఆత్మానాత్మ విచారణ చేసి మనస్సు యొక్క యథార్థ స్థితిని గుర్తించడము శాశ్వత పరిష్కారం. యోగాభ్యాసము ద్వారా అమనస్కం చేసినట్లయితే యోగ బలము తగ్గిన తర్వాత మళ్ళా అది పూర్వ అలవాట్లలోకి మనసు పరిగెడుతుంటుంది, పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. అందుకని యోగాభ్యాసము ద్వారా అమనస్కము చేయడం అనేటువంటిది శాశ్వత పరిష్కారం కాదు. మనసు అనగానేమి, బుద్ధి అనగానేమి, చిత్తం అనగానేమి అనేటువంటి వాక్యాలను సద్గురువుల ద్వారా బాగా శ్రవణ మననాదులు చేసుకొని నాకెప్పుడు మనసు అన్నది లేదు, ద్వైతం అన్నది లేదు, ఎప్పుడూ అద్వయ స్వరూపమే నా స్వరూపము అని చెప్పి గుర్తించి మనస్సును అమనస్కముగా గుర్తించడం. మనసుగా ఉన్నప్పుడు కూడా నేను బ్రహ్మము కంటే అన్యము కాదు, తరంగముగా ఉన్నప్పుడు కూడా జలము కంటే అన్యము కాదు అని గుర్తించడం. మనసుగా ఉన్నప్పుడు కూడా అది బ్రహ్మము కంటే అన్యము కాదు, దాని ప్రాతిపదిక, దానికి ఆధారము బ్రహ్మము తప్ప రెండోది కాదు అన్నటువంటి అంశాన్ని సూక్ష్మంగా మనం గుర్తించాలి. ఇక ప్రాణాయామము ద్వారా మనసు అమనస్కం అవుతుందా అంటే అవుతుంది. మనసుకు ప్రాణానికి సత్సంబంధం ఉంది. మనోవాయువు, ప్రాణవాయువు. మనసును అదుపు చేసినట్లయితే శ్వాసలు త్వరితగతిన ఆగుతాయి కానీ సుషుమ్నాలో ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది, ప్రాణ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే శరీరం నిలవదు. శరీరం నిలవాలి అంటే సూక్ష్మంగా నడుస్తూ ఉంటుంది. ఇక మనసు చాంచల్యంగా ఉన్నప్పుడు బహుచాంచల్యంగా త్వరితంగా శ్వాసలు నడుస్తుంటాయి. ఏ ఆలోచనలు లేకుండా ధ్యానంలో ఉన్నప్పుడు శ్వాసలు తనంతట తానుగా
ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడ కేవలం అణుగుతుంది కానీ పూర్తిగా నాశనాన్ని పొందదు. నాశనాన్ని పొందితే శరీరం నిలవదు. అందుకని నిద్రించేటప్పుడు సుషుప్తిలో ఈ పంచాగ్నులు మేలుకొనే ఉంటాయి. పంచాగ్నులు అనగా ప్రాణము, వ్యానము, ఉదానము, సమానము, అపానము. ఇప్పుడు ఎప్పుడు ఇవి లయమవుతాయి అంటే ప్రారంధం ఉన్నంత వరకు లయం కావు. మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తే మనస్సు సుషుప్తిలో ప్రాణంలో లయమవుతుంది. మనస్సు ఈ ప్రారంధము ప్రాణాన్ని నిలిపి ఉంచుతుంది. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ కూడా ప్రాణంలో లయమవుతాయి. ప్రాణము దేంట్లోనూ లయం కాదు. కఠోపనిషత్తులో అన్ని ఇంద్రియాలు ఉపశమించగా మేలుకొన్నది ఏమిటి అంటే శుక్రం అంటాడు. శుక్రం అంటే బ్రహ్మము మేలుకొనే ఉంటుంది అని చెప్పడం జరిగినది. అయితే ఈ ప్రాణం ఎప్పుడు లయమవుతుంది అంటే ప్రాణస్య ప్రాణ మహాప్రాణంలో లయమవుతుంది. మహాప్రాణంతో పోల్చుకున్నట్టయితే మనసు విశేషము, మహాప్రాణం సామాన్యం. అందుకనే మనస్సు విశేషము, ఇంద్రియాలు విశేషము, ప్రాణము సామాన్యం. మహాప్రాణంతో పోల్చుకున్నప్పుడైతే ప్రాణం కూడా విశేషము, మహాప్రాణము సామాన్యం. కాబట్టి ఈ ప్రశ్నోపనిషత్తులో చెప్పబడింది కదా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ఒక కళగా చెప్పబడినది. కాబట్టి ఇవి చలిస్తూ ఉన్నంత వరకు ఆలోచన పరంపర కదులుతూనే ఉంటుంది. అందుకని ప్రాణానికి మనస్సుకు సత్సంబంధం ఉన్నది. ఏ ఆలోచన లేకపోయినా ధ్యానములో ఉన్నా కూడా ప్రాణము నిశ్చలమవుతుంది. నిశ్చలమవుతుందే కానీ సుషుమ్నలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనోవృత్తులు, ప్రాణము రెండూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి యోగాభ్యాసం ద్వారా ప్రాణం అణుగుతుందే కానీ నాశనాన్ని పొందదు. అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఏం చెప్తారు అంటే సమాధి స్థితిలోనూ, ధ్యాన స్థితిలోనూ, సుషుప్తి అవస్థలోనూ, మూర్ఛలోనూ ప్రాణము అణుగుతుంది కానీ మళ్ళా లేస్తుంది. శాశ్వత పరిష్కారం కాదు. ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే నేనేమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనే సత్యాన్ని గుర్తించి మనస్సు కాకుండా పోవడమే కానీ మనస్సు లేకుండా పోవడం కాదు. మనసు ఎప్పుడూ ఉంటుంది. శుద్ధమైన మనసే బ్రహ్మం అంటాడు. శుద్ధ బుద్ధియే బ్రహ్మస్వరూపము అంటారు. కాబట్టి యోగాభ్యాసం వలన మనసు అణుగుతుందే కానీ సంపూర్ణముగా నాశనాన్ని పొందదు. యోగ బలము ఉన్నంతవరకు అలా ఉంటుంది, మళ్ళా లేస్తుంది. సహజ స్థితి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవు నీ సహజ స్థితిలో ఉండుము. సహజము అంటే ఏ క్రియను ఆలోచించకుండా మనసుతో కానీ, బుద్ధితో కానీ, చిత్తముతో కానీ ఏ క్రియను ఆలోచన చేయకుండా ఉండడం. ధ్యానములో జపము కానీ, యోగము కానీ ఏమీ చేయకుండా కేవలము చిన్మాత్రుడై సాక్షిగా ఉండడము. అలాగే లౌకిక విషయాలలో కూడా, వ్యవహారములో కూడా అలా ఉండడం. ధ్యానములో అలా ఆరూఢాన్ని పొందగలిగితే వ్యవహారంలో అలా ఉండడానికి సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని ఆరూఢ సిద్ధి అంటారు. ఏ పని చేస్తున్నా, ఎలా ఉండినా మనసు వృత్తిరహితంగా ఉండడం. వృత్తి సహితం మనసు, వృత్తిరహితం ఆత్మ. కదిలితే తరంగము, కదలకపోతే జలము. ఆ విధంగా నీవు నీ సహజ స్థితిలో ఉండుము. అలా చూస్తూ ఉండుము. కేవలము బ్రహ్మాకార వృత్తి. అయితే ఇక్కడ బ్రహ్మాకార వృత్తి అన్నది కూడా అంతఃకరణ వృత్తియే. అనేక వృత్తులతో పోల్చుకుంటే ఏకాకార వృత్తి శ్రేష్టం. అన్ని వృత్తులు పడిపోగా అభ్యాస బలము చేత బ్రహ్మాకార స్థితి, వేదాంత పరిజ్ఞానములో, ఆత్మానాత్మ విచారణలో ఈ బ్రహ్మాకార వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని వృత్తులను తోసివేసి ఏకాకార వృత్తిగా ఉండడము ఒక ఉన్నత స్థాయి. ఆ వృత్తిని కూడా జారవిడిచి కేవలము సహజ స్థితిలో ఉండడము. చూడండి, సూచన, విన్నా, మాట్లాడినా, ఏం చేసినా కేవలము సహజ స్ఫూర్తిలో ఉండడం, ఆ ఎరుకలో ఉండడం, కేవలము ఘనీభవించినటువంటి ఆ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవడం. ఇది స్వస్థితి.
కాబట్టి స్వస్థత అంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. నీవు నీ యొక్క స్వస్థితిలో ఉండుము. స్వస్థత, స్వ అనగా ఆత్మ, స్థ అనగా ఉండుట, ఆత్మగా ఉండుటే. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ పనిచేస్తున్నా కూడా దాని వెనక ఉండబడినటువంటిది పరబ్రహ్మస్వరూపం. జలం ఉంటేనే కదా తరంగం ఉన్నది, బంగారం ఉంటేనే కదా ఆభరణం ఉన్నది, నూలు ఉంటేనే కదా వస్త్రం ఉన్నది. అలాగా నాకు ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని భావములు వచ్చినా వాటి వెనకాల ఉండేటువంటి సామాన్య స్వరూపం, సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం. ఆలోచనలు, భావములు, సంకల్ప వికల్పములు అన్నీ కూడా విశేషం, తాను సామాన్య స్వరూపం. కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తించాలి. స్వస్థత అనగా తన యొక్క యథార్థమైన ఆత్మస్వరూపమై, స్వ అనగా ఆత్మ, స్థ అనగా ఉండుట. నీవు నీ సహజ స్థితిలో ఉండుము. సహజము అనగా వేరే పూజ కానీ, వ్రతాలు కానీ, ప్రార్థనలు కానీ, తీర్థయాత్రలు కానీ, సమారాధనలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా కేవలము ఇవి నాకంటే అన్యములు కావు, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా నేను ధ్యానం చేస్తున్నాను, వ్రతాలు ఆచరిస్తున్నాను, పూజలు చేస్తున్నాను, జపం చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేననేటువంటి స్పందన, నేననేటువంటి ఉనికి లేకపోతే ఇవేమీ నేను చేయలేను. అందుకని తానుగా ఉండడం ఇది అందరికీ సాధ్యము కాదు, అట్లని సాధ్యం కాకపోదు. మనోపరిపక్వత కలిగిన వారు, జన్మాంతర సంస్కారములు ఉన్నటువంటి వారు, గురువు యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారు అందరూ కూడా అర్హులే. ఆత్మజ్ఞానాన్ని పొందడం ఏమిటి? మన స్వరూపమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేదానికి అర్హులే. కాబట్టి మనము ఏదో దూరముగా ఉన్న వస్తువును పొందినట్టు కాదు, ఆత్మను తన స్వరూపమై ఉన్నానని గుర్తించడమే కేవలము. ఇంతకు పూర్వము నామరూపాత్మకమైన ప్రపంచము, దేహము ఇవి నావి నేను అనుకున్నాం. దేహం నేను అనుకున్నాము, నామరూపాత్మకమైనటువంటి ఇండ్లు, వాకిండ్లు ఇవన్నీ కూడా నావి అనుకున్నాం. నేనేమో దేహం అనుకున్నాను, నావి ఈ భౌతికమైనటువంటి ఈ సంపదలన్నీ నావి అనుకున్నాం. నేను ఎట్లయితే నేను వేరుగా నాకు ఉండబడినటువంటి వస్తువాహనాదులు ఎట్లయితే వేరుగా ఉన్నావో అలా ఆత్మతో పోల్చుకున్నట్టయితే దేహం కూడా నాదే కానీ నేను కాదు. ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. ఏదో ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానంలో ఉంటున్నామంటే సరిపోదు. ఆత్మానాత్మ విచారణతో కలిపి ధ్యానం చేయాలి. స్వస్వరూపానుసంధానం, ఏకాత్మభావం, సర్వాత్మభావం ఈ భావములు అయినప్పటికీ కూడా వాటి వెనకాల ఆత్మస్వరూపాన్ని గుర్తించేదానికి సులభం ఏర్పడుతుంది, సులభతరం అవుతుంది. కాబట్టి అంతఃకరణలో విషయవాసనలు ఉన్నవి, అయితే ఆత్మచైతన్యం కూడా ఉన్నది. అంతఃకరణములో ఆత్మచైతన్యం ఉన్నది, కానీ అది విషయాకారంగా ఉన్నది. అందుకని బ్రహ్మాకారం చేసుకోమంటాడు. అన్ని ఆలోచనలు పడిపోగా ఏకవృత్తి, కేవలము ఉన్నాననే వృత్తినే ఇక్కడ బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఇక్కడ నేను అంటే అదే తలంపు. ఆ తలంపు అంతఃకరణ వృత్తి అయినప్పటికీ కూడా ఆ ఒక్క తలంపు పైన మనం నిలబడగలిగితే ఆ నేనెవరనేటువంటిది అంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. ఆ నేననే తలంపును వీడకుండా ఉన్నట్లయితే ఆ తలంపు కూడా పడిపోయి కేవలం చిన్మాత్ర స్వరూపమై అనంతమైన జ్ఞానసాగరమై నీవు మిగిలిపోతావు. అదే నీ యథార్థమైన స్థితి. కాబట్టి ఆత్మ దేనికి విషయము కాదు, అది విషయి. తెలుసుకుండే పదార్థాలన్నీ విషయము, తాను విషయి. క్షేత్రము క్షేత్రజ్ఞ. జ్ఞ అంటే తెలుసుకొనుట. దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియములను, ఆలోచన పరంపరలను ఇవన్నీ క్షేత్రజ్ఞ తెలుసుకుంటుంది. జ్ఞ అంటే తెలుసుకొనుట. విషయి అంటే కూడా ఇక్కడ తెలుసుకొనుటే. జ్ఞాత, జ్ఞేయము. జ్ఞేయము జ్ఞానస్వరూపముగా భాషించాలి అంటారు జ్ఞాన సమయములో. జ్ఞేయము జ్ఞానస్వరూపమై రెండూ ఒకటేనని చెప్పి భాషించాలి అంటారు. కాబట్టి నేనున్నాను కనుకనే నాకు ఈ ప్రపంచమంతా తెలియబడుచున్నది.
ఉన్నాను కనుకనే లోపల ఆలోచనలన్నీ తెలియబడుతున్నవి అని చెప్పి కేవలము ఆ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవడం. కాబట్టి ఏమి విన్నా, ఏమి చూసినా, ఏమి మాట్లాడినా, ధ్యానంలో ఉండినా, జపం చేస్తూ ఉండినా మూలమైన మన ఎరుకను విస్మరించకుండా ఉండడం, ఆ ప్రజ్ఞను కోల్పోకుండా ఉండడం. ఎందుకని ప్రజ్ఞ కోల్పోతున్నది అని చెప్పేది కూడా వాస్తవం కాదు. ఎందుకని మనసే కోల్పోవడము, మళ్ళా స్థితి కలిగి ఉండడము, ఇవన్నీ మనసులో కలిగిన ప్రతిబంధకాలే కానీ వాస్తవము కూడా మనసుకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపమునందు మనోబుద్ధులకు కూడా సాక్షిగా ఉన్నాను. నేను ఇంతవరకు ధ్యానం చేశాను, నేను ఇంతవరకు జపం చేశాను, ఇంతవరకు నేను సమాధి స్థితిలో ఉన్నాను అనుకున్నది కూడా మనోకల్పితమే, మనసు చేసే విన్యాసమే కానీ ఆత్మకు సంబంధించిన విషయము కాదు. ఆత్మ ఇప్పుడు విషయి. అవన్నీ ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా విషయములు. ఆత్మ విషయి. విషయి అంటే తెలుసుకునేటువంటిది. నా మనస్సు పూజలో స్థిరంగా లేదు, నా మనసు ధ్యానంలో స్థిరంగా లేదు అని అంటుంటాం. కాబట్టి వాటిని తెలుసుకుంటూ ఉన్నది విషయి, అవి విషయములు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కేవలము సాక్షి మాత్రుడై మనస్సుకు ఏ పని పెట్టకుండా ఉండడమే. వృత్తి రహితము, వృత్తి సహితము. మనసుకు రెండు అలవాట్లు ఉన్నవి. ఆలోచిస్తూనైనా ఉండగలదు, నిశ్చలంగానైనా ఉండగలదు, నిద్రలేకైనా వెళ్ళగలదు. అందుకనే గౌడాపాదాచార్యులు వారు ధ్యానం చేసేటప్పుడు ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. అందరూ కూడా గుర్తించాలి. ధ్యానం చేసేటప్పుడు నిద్రలేకి వెళ్ళకూడదు, ఆలోచన పరంపర రాకూడదు. కేవలము సాక్షి మాత్రుడై ఉండడమే నిజమైనటువంటి ధ్యానం. మనసుకు ఒక అలవాటు ఉన్నది, ఎప్పుడూ ఆలోచిస్తూనైనా ఉంటుంది, ఆలోచన వదిలేస్తే నిద్ర లేకన్నా వెళుతుంది. కాబట్టి నిద్ర ఆలోచన లేని మధ్యస్థితియే స్వరూపస్థితి. ఆ స్వరూపస్థితియే నిజమైనటువంటి పరమాత్మ స్థితి. అది తన స్వరూపమే కానీ అది ధ్యానం వల్ల వచ్చినది కాదు, జపం వల్ల వచ్చినది కాదు, యోగం వల్ల వచ్చినది కాదు. వీటన్నిటికీ ముందుండబడినటువంటి స్వరూపం. ఆ స్వరూపం ఉంటేనే మనసు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, చిత్తము పనిచేస్తున్నది, ఆలోచనలు మనకు కలుగుతూ ఉన్నవి. జలం ఉన్నప్పుడే తరంగాలు వస్తూ ఉంటాయి, బుద్బుదములు వస్తూ ఉంటాయి, పేనములు వస్తుంటాయి, కెరటములు వస్తుంటాయి. జలమే లేనప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? అందుకని ఆ పరిపూర్ణమైన బ్రహ్మం అనేటువంటి అధిష్టానం ఉంటేనే ఆరోపితం అంతా ఉంటుంది. ఆరోపితము అధిష్టానం, అధిష్టానము నా స్వరూపం. ఆరోపితము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనసు, బుద్ధి, చిత్తము, ప్రపంచము ఇవంతా కూడా శుద్ధ పరిపూర్ణ బ్రహ్మమునందు ఆరోపితమే కానీ అధిష్టానము కాదు. ఈ సత్యాన్ని ఎవరు సూక్ష్మంగా గుర్తించగలరో వారు ఇంకా ధ్యానం చేయనక్కర్లేదు. నిరంతర ధ్యానం, అధిష్టాన స్వరూపాన్ని గుర్తించడమే నిరంతర ధ్యానం. మనసుగా ఉన్నప్పుడే అది బ్రహ్మము కంటే వేరు కాదు. మనసు అనేది ప్రత్యేకించి లేదు. ఆలోచనల సమూహమే మనసు, కోరికల యొక్క సమూహమే మనసు అని ఎవరైతే గుర్తిస్తారో అదియే సహజామనస్కం. ధ్యానము, యోగము, జపము, వ్రతాలు ఏమి చేస్తూ ఉన్నా కూడా తన స్వస్థితిని వీడకుండా ఉండడమే సహజావస్థ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఉంటేనే నాలో కదలికలు ఏర్పడుతున్నవి. ఆ ప్రజ్ఞ ఉంటేనే దివారాత్రులు ఏర్పడుతున్నవి. అందుకనే మన ఋష్యాదులు ఏనాడో కనుగొన్నారు ప్రజ్ఞానం బ్రహ్మ అని. కాబట్టి మనము వేదము చెప్పినదే మనం వినాలి. వేద ప్రామాణికముతో జగద్గురు శంకరాచార్యులు వారు సాధన చేయబడేటువంటి సాధకుని యొక్క ఆత్మ ఉన్నది. అది భూత వస్తువే కానీ, అది సిద్ధ వస్తువే కానీ సాధన సాధ్యము కాదు. సాధన చేసి పొందబడేటువంటిది కాదు. సాధన చేసి పొందబడేదంతా అనిత్యము, అసుఖము, స్థిరం కాదు అంటాడు. కాబట్టి మనము సూక్ష్మబుద్ధితో విచారించి ఎవరు చెప్పేది సత్యము, నిత్యము, శాశ్వతము. కొందరు ధ్యానము, యోగము, జపము ఇవన్నీ చేయమంటారు. ఇవన్నీ చేసేది కూడా మనోపరిపక్వత కొరకే. అవేం తప్పు కాదు. మనసు పరిపక్వత చెందినప్పుడు అది బ్రహ్మము కంటే అన్యము కాదు అని ఆత్మానాత్మ విచారణ చేసుకొని మనసును కూడా బ్రహ్మము కంటే అన్యముగా చూడరు. శుద్ధ బుద్ధియే పరమాత్మ స్వరూపము అంటారు. కాబట్టి ఆహార నియమం మనకు ఉండాలి, సమయపాలన ఉండాలి.
ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, సమారాధనలు ఇవన్నీ కూడా మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించి పవిత్రమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు మహావాక్య విచారణ చేసుకొని ఆ సద్గురువులు బోధ చేసే సమకాలంలోనే నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పి ఒక సంపూర్ణమైన విశ్వాసం ఏర్పడుతుంది, పట్టుదల ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడే ఈ జన్మలోనే మన స్వరూపమే బ్రహ్మం అని చెప్పి, రెండో పదార్థము నేను కాదని చెప్పి, దాన్ని తెలుసుకుంటున్న సాక్షిని నేను. ఏమి కనిపించినా, ఏమి వినిపించినా, ఏమి అనిపించినా, కనిపిస్తే రూపమై ఉంటుంది, వినిపిస్తే శబ్దమై ఉంటుంది, అనిపిస్తే మనసు అయి ఉంటుంది. త్రిపుటి రహితం కావాలి. నాకు ఈ లోకంలో ఏదైనా చూడాలన్నా, వినాలన్నా, మాట్లాడాలన్నా త్రిపుటి ఉండాలి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఈ మూడు ఉండాలి. అయితే నాకు నేనుగా నా స్వరూపాన్ని గుర్తించాలంటే ప్రమాణం లేదు. నేను స్వయం సిద్ధము, స్వయం ప్రకాశము, స్వతః ప్రమాణం. నాకు నేనెప్పుడు ఉన్నాననేటువంటి ఆ ఉనికి ఉన్నది, ఆ ఎరుక ఉన్నది. ఈ లోకంలో ఎవరిని అడిగినా 140 కోట్ల మనుషులలో నేను మారలేదు. మేనులు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి, సంకల్ప వికల్పాలు మారుతున్నాయి. అందరిలోనూ ఏకతీరుగా ఉన్నటువంటి ఆ ఎరుక, ఆ స్పృహ అది మారలేదు. మారేదంతా నామరూపాత్మకమైన ప్రపంచమని, మారకుండా ఉండేదే పరబ్రహ్మస్వరూపమని, ఆ పరబ్రహ్మమే తన స్వరూపమని ఏనాడైనా ఏ రోజైనా సత్యాన్ని గుర్తించాలి, సత్యనిష్టలో మిగిలిపోవాలి. కాబట్టి కైవల్యమన్నా, మోక్షమన్నా, జన్మ సాఫల్యమన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదములే. కేవలము తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని ఆరూఢ జ్ఞానసిద్ధిని పొంది ఇక్కడే జన్మరాహిత్యము చేసుకోవడం కాదు, జన్మే లేదని తెలుసుకోవడం. సాధక దశలో జన్మరాహిత్యం అన్నారు, ముక్తి అన్నారు, మోక్షం అన్నారు. వాస్తవంగా విచారిస్తే మోక్షము తన స్వరూపమే కానీ అన్యము కాదు. మోక్షాన్ని ఒకరిచ్చేది కానీ పుచ్చుకుండేది కాదు. మోక్షస్వరూపమై ఉన్నానని కేవలము సద్గురు వాక్యము ద్వారా, వాక్య ప్రమాణము చేతనే తెలుసుకోబడేదే కానీ ఇంకొకటి కాదు అని చెప్పి మన మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.